రైట్, హైకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కరన్ సార్. భాస్కర్, హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఇవాళ క్లాస్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఈ క్లాస్ పిటిషన్ సందర్భంగా ఢిల్లీ సీనియర్ న్యాయవాది సుందరం దీనిపైన జూమ్ కాల్ లో వాదనలు వినిపించారు. ముందుగా పిటిషన్ లో ఏసీబీతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ని ప్రతివాదిగా చేసినటువంటి కేసీఆర్ రాజకీయ దుర్దేశంతోనే తన పైన కేసు పెట్టారని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్ లో చెప్పారు, కానీ ప్రైవేట్ సంస్థను నిధుల జాబితాలో చేర్చలేదని చెప్పుకొచ్చారు. అగ్రిమెంట్ కు ముందు నిధులు ఎఫ్ఈఓలో పంపడం ఉల్లంఘన కాదు అని తన పిటిషన్ లో పేర్కొన్నటువంటి కేటీఆర్ దీనికి ఐపీసీ 409 సెక్షన్ వర్తించదని చెప్పారు. 2023 అక్టోబర్ 30 రోజు చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదు అన్నటువంటిది కూడా కేటీఆర్ చెప్తారు. ముందుగా చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కి ఇది కొనసాగింపు మాత్రమే, కానీ ఇది కొత్తగా ఫ్రెష్ అగ్రిమెంట్ కాదు అని చెప్తారు. దీనికి ఈసీ యాక్సెస్ కు సంబంధం లేదంటూ కూడా ఈ సందర్భంగా తన పిటిషన్ లో పేర్కొన్నటువంటి కేటీఆర్ ఈ అగ్రిమెంట్ ద్వారా వ్యక్తిగతంగా నేను లాభపడినట్టు ఎక్కడా ఎస్ఆర్ లో పొందుపరచలేదు, పొలిటికల్ మైలేజ్ రాజకీయంగా దెబ్బతీసేది కేసు పెట్టారనేటువంటి కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఇక చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు అరెస్టులు ఉంటాయని ధైర్యంగానే ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఈ సందర్భంగా పిటిషన్లతో జతపరిచి కేటీఆర్ పిటిషన్లు పేర్కొన్నారు. 3 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను పిటిషన్లో ప్రస్తావించారు. లలిత కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, చరణ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, రాఘవేందర్ వర్సెస్ ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి దాంట్లో పిటిషన్లు పేర్కొన్నారు. ఇక వాదనలు లంచ్ మోషన్ లో వాదనలు సందర్భంగా జస్టిస్ పవన్ కుమార్ బెంచ్ లో సీరియస్ గా వాదనలు కొనసాగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ లో కేటీఆర్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైనటువంటి సందర్భం నుంచి వాడివేడిగా చర్చ జరిగింది. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం కేటీఆర్ తరఫున వాదనలు వినిపించారు. కేటీఆర్ మీద పెట్టినటువంటి పీసీ యాక్ట్ వర్తించింది ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎక్కడా కేటీఆర్ కి లబ్ధి పొందలేదు. ఈ కేసు పొలిటికల్ వెండెంట్ లో భాగమేగా నమోదు చేశారు. ప్రభుత్వం తరఫున ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు హెచ్చరించినటువంటి దాని ప్రకారంగా జరుగుతున్నాయని చెప్తారు. ఇక రాజకీయ దుర్దేశంతో తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్తారు. ప్రాథమికంగా ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కూడా కోర్టుకు భాస్కర్, దీంట్లో కేటీఆర్ తరపు న్యాయవాది చాలా బలంగా వాదనలు వినిపించారు. ఎక్కడ కేటీఆర్ లబ్ధి పొందారని, మీరు ఎందుకు కేసు నమోదు చేశారని చాలా స్ట్రైట్ గా ఆయన ప్రశ్నించారు. అయితే ఫైనల్ గా 10 days వరకు రిలీఫ్ దొరికింది. ఫర్దర్ గా ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉండే అవకాశం ఉంది? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది ఈ ప్రొసీడింగ్స్ లో? 10 రోజుల పాటు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు, తర్వాత విచారణకు సంబంధించి ఫర్దర్ గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అరెస్ట్ కు సంబంధించి మాత్రం 10 రోజుల వరకు ఆయన అరెస్ట్ చేయదు. డిసెంబర్ 30 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఇక అంతేకాకుండా ఈ వాదనలో ఫార్ములా రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 తర్వాత కేసు పెట్టారు కాబట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధం అని కూడా చెప్తారు. ఇక ఎన్నికల నిబంధన ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, కానీ ఏసీబీకి ఏం సంబంధం అంటూ కూడా చెప్తారు. రేస్ కోసం నిర్వాహకులు నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారంటూ కూడా సుందరం ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఎక్కడ లాగుతుందో దాన్ని మీరు నిరూపించగలరని కూడా చెప్పుకొచ్చారు. ఇక అవినీతి నిరోధక చట్టం కింద పలు సెక్షన్లను నమోదు చేశారు. ఆ సెక్షన్లను ఈ కేసుకు వర్తించాలని కూడా చెప్పుకొచ్చారు. గతేడాది సీజన్ 9 కార్ రేసింగ్ నిర్వహించారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్ తో ఒప్పందం జరిగినటువంటి సందర్భంలో సీజన్ 9 లో 110 కోట్ల రూపాయల లాభం వచ్చింది. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుంది. దీంతో ప్రభుత్వం ప్రమోటర్ గా ఒప్పందం కుదుర్చుకుంది. పాత ఒప్పందాన్ని కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగింది తప్ప ఇది మళ్ళీ ఏదో ఫ్రెష్ గా ఎవరికి లాభం చేకూర్చేటువంటి కాదని చెప్తారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించాలనడానికి ఇలాంటి ఆధారాలు లేవని కూడా చెప్తారు. ప్రొసీజర్ పాటించలేదనడం సరైనది కాదు అని చెప్పుకుంటూ 14 నెలల తర్వాత కావాలనే రాజకీయ కక్ష ఇది పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి. అవినీతికి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(a) సెక్షన్ దీనికి వర్తించినటువంటి నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం అనేటువంటిది పూర్తిగా చట్టవిరుద్ధం. అత్యంత జరిగిందని తెలిసాక 3 నెలల్లోనే కేసు రిజిస్టర్ చేయాలి, కానీ 11 నెలల తర్వాత కేసు నమోదు చేశారంటే దీన్ని ఎట్లా చూడాలని చెప్పుకొచ్చారు. ఇక లలిత్ కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ను ప్రస్తావించినటువంటి కేటీఆర్ న్యాయవాది ఫార్ములా ఈ రేసింగ్ లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ విలేజ్ బ్రాండ్ దెబ్బతింటుందనేటువంటి నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ ఏడాది 2024లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయని కూడా ఈ సందర్భంగా చెప్తుంటారు. ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా హైదరాబాద్ కి ప్రత్యక్షంగా పరోక్షంగా 700 కోట్ల లాభం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఈఓకు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతోనే ఈ పరిస్థితి దాబలించిందని కూడా చెప్పుకొచ్చారు. ఇక 2023 అక్టోబర్ లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఎస్ఈఓకి
చెల్లించారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుంది? పబ్లిక్ సర్వెంట్ నేరపూరిత దుష్ప్రవర్తన చేస్తే ఈసీ Right. యాక్ట్ పెట్టాలి. కానీ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో క్రిమినల్ మీన్స్ కండక్ట్ నేరపూరిత దుష్ప్రవర్తన ఎక్కడ జరగలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అందుకే 409 కానీ 13(1A) కానీ సెక్షన్ వర్తించాలని చెప్పుకొచ్చారు. ఇక 18 నాడు ఫిర్యాదులు వస్తే 19 నాడు ఎఫ్ఐఆర్ ఎలా చేస్తారు? ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఎట్లా వర్తిస్తుందని కూడా సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక మొత్తం ఈ పీసీ యాక్ట్ లో డబ్బులు ఎవరికి వెళ్ళాయి అనేటువంటి దానిపైన అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు. చాలా క్లియర్ కట్ గా పీసీ యాక్ట్ లో ఇక్కడ కంపెనీకి ప్రభుత్వానికి చెందినటువంటి దాంట్లో అనవసరంగా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాజకీయ కక్షతో తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ క్లాస్ ఉన్నప్పుడు ఆ క్లాజును కాదని క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం లేదు అనేటువంటిది సుందరం కేటీఆర్ తరఫు న్యాయవాది చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఇక మొత్తం వాదనలు విన్న తర్వాత ఎట్టకేలకైతే ఇటు ప్రభుత్వం తరఫున సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించినప్పటికీ ఆయన వాదనలో పూర్తిగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎట్లాంటివి లేవు, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇది చేశారని క్లారిటీ రావడంతో ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం 31వ తారీఖు వరకు అరెస్టు చేయకూడదు అని చాలా స్పష్టంగా చెప్పుకొస్తూ ఈ కేసుకు సంబంధించి ఎక్కడా ఎలాంటి మోరల్ అంటే చట్టపరమైనటువంటి ఎక్కడా కూడా పాటించలేదు, దాంట్లో ఎక్కడ అవినీతి జరిగిందనేటువంటి నిరూపించకుండా ఎఫ్ఐఆర్ చేయడం సరైనది కాదు అనేటువంటి ఒక దానికి వచ్చిన తర్వాత కోర్టు ఎటకెళ్ళకైతే ఆర్డర్స్ ఇచ్చింది. 31 వరకు ఈ నెల 31 వరకు 10 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు ఇస్తూనే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా విచారణ కొనసాగించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటిది కోర్టు చెప్పింది. 31 వరకు అయితే కేటీఆర్ అరెస్ట్ అనేటువంటిది చేయకూడదు అనేటువంటిది కోర్టు జస్టిస్ 7 బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఆర్డర్ కాపీ రెడీ అవుతుంది. ఆర్డర్ కాపీ అఫీషియల్ గా మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేసు పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీంట్లో ప్రభుత్వానికి చెంపబెట్టలాగా, ప్రభుత్వానికి చుక్కెదురులాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.